శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత కామేశ్వర ముఖ లోకకల్పిత శ్రీ గణేశ్వర అనగా అర్థం ఏమిటి? ఐశ్వర్య యోగం శ్రీ లలితా మాతృనామాలకు గురువుల వ్యాఖ్యానం. భండాసురుడు తన కుడి భుజం నుండి విశుక్రుడు అనే రాక్షసుణ్ణి సృష్టించాడు. వీడిని సంహరించడానికి శ్రీ లలితా పరాభట్టారిగా దండిని అను పేరు గల ఒక శక్తిని సృష్టించింది. ఈవిడ వరాహావతారంలో దర్శనమిచ్చే దేవి కనుక ఈమెను వారాహి అన్నారు. విశుక్రుడు తన పరాక్రమంతో తేజస్సుతో లోకాలను గడగడలాడించి యుద్ధరంగంలో అమాంతంగా భూమిని పైకెత్తి రసాతలానికి పట్టుకుపోతుంటే వారాహిదేవి వాడిని వెంటాడి సంహరించి భూమిని రక్షించింది. విశుక్రుని హరించిన వారాహిదేవి పరాక్రమానికి అమ్మవారు సంతోషించింది. అమ్మవారు భండాసురునితో యుద్ధానికి వెళ్ళినప్పుడు కామేశ్వరుని ముఖాన్ని చూచింది. ఆ వెంటనే ఆయన ముఖం నుండి గణేశుడు పుట్టాడు. రాక్షసులు ప్రయోగించిన విఘ్న యంత్రాల నుండి దేవతలను విముక్తి చేయటానికి అమ్మవారు కామేశ్వరుని ముఖం చూడడం ద్వారా మహాగణేశుణ్ణి సృష్టించింది. ఇక విశుక్రుడు అనగా అర్థమేంటి అనగా విరుద్ధమైన లేక అపవిత్రమైన జీవలక్షణం కలవాడు. వారాహి అనగా తన తోటి ప్రాణులను చూసి సహించలేక సంహరించాలనే కోరిక, పరస్త్రీలను బలాత్కరించాలనే ఆలోచన, పరకీర్తి పరదానాలను నాశనం చేయాలనే కోరిక, వీటిని నాశనం చేసి జీవుడిని సరైన మార్గంలో పెట్టే శక్తిని వారాహి అంటారు. ఇక అమ్మవారు తన మహిమతో తను శరీరాన్ని రెండుగా విభజించుకుంది. కుడివైపు శరీరాన్ని పురుషాకారంగా తీర్చిదిద్దుకొని కామేశ్వరుడు అనే నామాన్ని ధరించింది. అయితే అమ్మవారు కామేశ్వరుని ముఖం నుండి మహాగణేశుని సృష్టించింది. ఈ మహాగణేశుడు పార్వతీపుత్రుడైన గణపతి ఒకటి కాదు, కానీ మహాగణేశుడు కూడా గజముఖుడే. నమః శివాయ చ నమః శివాయ. బలం గురోర్ ప్రవర్తతే.